బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు నలుగురికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ సీనియర్ నేత బిఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, కరీంనగర్కు చెందిన లాయర్ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసుల ప్రకారం వారంతా నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా కేవలం లాయర్ శ్రీనివాస్ మాత్రమే సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో మిగతా ముగ్గురిపై సిట్ అధికారులు చర్యలు చేపట్టారు. ముగ్గురిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశంలోని ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా జగ్గుస్వామి కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, ఆయన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్నాడని, తాము ఆయన కోసం వెతుకుతున్నట్లు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి చెందిన ఏసీపీ లుకౌట్ నోటీసులో పేర్కొన్నారు. తమకు ఆయన గురించి తక్షణ సమాచారం అందించాలని దేశంలోని అన్ని పోలీస్ యూనిట్లకు సమాచారం ఇచ్చారు. కాగా ఇవాళ మరోమారు అడ్వకేట్ శ్రీనివాస్ సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు నలుగురికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ సీనియర్ నేత బిఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, కరీంనగర్ చెందిన లాయర్ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసుల ప్రకారం వారంతా నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా కేవలం లాయర్ శ్రీనివాస్ మాత్రమే సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో మిగతా ముగ్గురిపై సిట్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజుకో మలుపు అయితే తిరుగుతుందనే చెప్పవచ్చు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు నలుగురి నిందితుల్లో ఒకరు మాత్రమే నిన్న సిట్ అధికారులకు విచారణకు హాజరు కావడం జరిగింది. అయితే ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో వారైతే హాజరు కాకుండా ఉండడం అయితే విశేషము. దీనికి సంబంధించి ఇప్పటికే కేరళకు చెందిన తుషారు, జగ్గుస్వామి, కరీంనగర్ కు చెందిన లాయర్ శ్రీనివాస్ కు నోటీసులు అయితే అందాయి. అయితే ఈ నోటీసుల ప్రకారం వారంతా నిన్న సిట్ విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంది. కేవలం లాయర్ శ్రీనివాస్ మాత్రమే ఒక లాయర్ ని, తనకు సంబంధించిన ఇంకొక లాయర్ ని తీసుకొని అధికారుల ఎదుటకైతే హాజరయ్యారు. ఆయనను దాదాపు 8 గంటల పాటు సిట్ విచారణ అయితే జరిపింది. దీంతో మిగతా ముగ్గురిపై సిట్ అధికారులు అయితే చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ముగ్గురిపై కూడా లుకప్ నోటీసులు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. దేశంలో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా కానీ జగ్గుస్వామి కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని, ఆయన ఎమ్మెల్యే కొనుగోలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు ఈ నోటీసుల్లోనైతే పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. వెంటనే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన కనిపించినా, ఆయనకు సంబంధించిన వివరాలు తెలిసినా కూడా తమకు సమాచారం అందించాలంటూ పోలీసులు ఈ నోటీసులోనైతే పేర్కొనడం జరిగింది. తమకు ఆయన గురించి తక్షణమే సమాచారం అందించాలని కూడా పోలీసుల యూనిట్ అయితే తెలపడం జరుగుతుంది. ఇక మరోమారు అడ్వకేట్ శ్రీనివాస్ అయితే సిట్ ఎదుటకు తీసుకొచ్చారు. ఉదయం 10 గంటలకైతే సిట్ అధికారుల ఎదుటకు ఈ శ్రీనివాస్ అయితే హాజరు కావడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపు సాయంత్రం 5 గంటల వరకు ఆయనను విచారించే అవకాశాలు ఉన్నాయి. నిన్న విచారణలో చూసుకున్నట్లయితే కీలక విషయాలు బయటపడినట్లయితే తెలుస్తుంది. ఈ రోజు కూడా చాలా విషయాలు బయటపడే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం అందుతుంది. సంపత్, థ్యాంక్ యూ లిఖిత.